సార్ మీ పేరు? నా పేరు కట్ట సత్యబాబు అండి. ఎట్లా ఉన్నాయి సార్ రాజా నియోజకవర్గంలో ఎన్నికలు వస్తున్నాయి, ఈసారి ఎలా ఉంటుంది? రాజానగరం నియోజకవర్గంలో ఎన్నికలు అయితే ప్రస్తుతం ఈ 5 సంవత్సరాలు బట్టి ప్రజల పడ్డ ఇబ్బందులు, వాటి కారణాలు, తర్వాత విద్యార్థులు చదువుకున్న వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఇవన్నీ దృష్ట్యా ఇక్కడ అభివృద్ధి కూడా గతంలో కంటే తక్కువే. శంకుస్థాపనలకు ఎక్కువ, అభివృద్ధికి తక్కువ మా నియోజకవర్గం. ఆ శంకుస్థాపన కూడా లాస్ట్ 2 నెలలు బట్టి అయినాయి. ఏదేమైనప్పటికీ బొత్తుల బలరామకృష్ణ బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఆయన గత 15-16 నెలలుగా కూడా ప్రతి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటూ పేదవారికి, బడుగు బలహీన వర్గాలకి తనకు తోచిన విధంగా సాయం చేస్తూ ముందుకు దూసుకుపోతున్నాడు. లక్కీగా టికెట్ కూడా అతనికే వరించింది. దాన్ని బట్టి తెలుగుదేశం పార్టీ కూడా ఇక్కడ పూర్తి సంపూర్ణమైన మద్దతు అందిస్తున్నారు. దాని ద్వారా కంప్లీట్గా 2 పార్టీలు అలాగే బీజేపీ ఎలియన్స్లో కూడా ఉంది కాబట్టి గ్యారంటీగా అయినా 10-15 వేల మెజార్టీతో ఆయనే విజయం సాధిస్తారని పూర్తి నమ్మకంతో ఉన్నాం. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా జక్కంపూడి రాజా 30,000 మెజార్టీతో గెలిచారు. మరి మళ్ళీ గెలుస్తామని చెప్తున్నారు కదా. నమ్మకం లేకపోతే గెలుస్తామని, నమ్మకం లేకపోతే ఎవరూ పోటీ చేయలేరు. గతంలోకి ఇప్పటికీ పరిస్థితులు మారాయి. అప్పుడు వాళ్ళ పరిస్థితి ఒక ఛాన్స్ ఇవ్వండి మాకు అని పైన ఆయన అడగడం, ఇక్కడ వీళ్ళు అడగడం జరిగింది. అప్పట్లో 10 సంవత్సరాలు చేసినటువంటి ఎమ్మెల్యే గారు ఇందుర్తి వెంకటేష్ గారు 10 సంవత్సరాలు చేసిన తర్వాత ఎవరి మీద కొద్దిగా మోజు తగ్గుద్ది. అలాగే మేనిఫెస్టో కూడా చంద్రబాబు నాయుడు గారు నేను చేసినటువంటి అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టు కానివ్వండి, అమరావతి కానివ్వండి, ఇది డెవలప్ చేసి రేపటి తరాలకి భవిష్యత్తు గ్యారంటీ ఇస్తూ వాళ్ళ ముందుకు తీసుకెళ్తానని చెప్పి ఆయన చెప్పాడు. ఈయన అయితే అడిగినోడికి అడగని దొరువు కింద 45 సంవత్సరాల పెన్షను, టైలర్స్కి, మంగళ్ళకి, పద్మశాలికి వారు ఇవ్వడం లేదు. ఇంకా అన్నిటికీ హామీలు ఇవ్వడం వల్ల ప్రజలు హామీలకి ఒక ఛాన్స్ బై ఛాన్స్ రాజశేఖర రెడ్డి గారు కొరవడం అని చెప్పేసి ఆ వేవులో ఇక్కడ అన్ని వేల మెజార్టీ రావడం జరిగింది తప్పితే వేరే విషయం ఏం కాదు. ఎట్లా ఉంటుంది జక్కంపూడి రాజా గారికి బత్తుల బలరామకృష్ణ గారికి మధ్య పోటీ? మామూలుగా ఇద్దరు కూడా ఓసీ కాపు కులాలు, ఆ ఇబ్బంది అయితే ఏముండదు, ఇద్దరు సేమ్ క్యాస్ట్. కాకపోతే రాజానగరం మండలం అయితే ఇప్పుడున్న పరిస్థితికి కంచుకోట్లా ఉంది జనసేనకి. ఇంకా కోరుకొండ మండలం సమానం అండి, ఎందుకంటే ఇక్కడ కూడా ఈయన చేసింది ఏమీ లేదు. గత సంవత్సరం క్రితం అయితే ప్రజెంట్ ఎమ్మెల్యే గారు రాజా గారు అయితే నేను కోరుకొండ భూములు రిజిస్ట్రేషన్ తెచ్చిన తర్వాత నిజంగా నామినేషన్ చేస్తాను ఆయన. కానీ ఇప్పుడు ఆయన అభ్యర్థి అనుకోండి, ఇవన్నీ మామూలు రాజకీయంలో ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కోరుకొండ రిజిస్ట్రేషన్లు అవ్వక ఇక్కడ దాదాపు చుట్టుపక్కల అన్ని ఊరికి సంబంధం ఉంది కోరుకొండలో భూముల విషయం. ఎవరు అమ్మలేని కొనలేని పరిస్థితి. తర్వాత ఏమో కోరుకొండ ఈ యొక్క డిపార్ట్మెంట్లు అంటే పోలీసు వారు ఈ దొంగతనాలు కట్ట చాలా దారుణం. ఇక్కడ చాలా రాజమండ్రి నుంచి రాత్రి 10-9 గంటలకు రావాలంటేనే భయపడే పరిస్థితి. తర్వాత కోరుకొండలో కూడా ఈ మధ్యకాలంలో మాకు తెలిసి ఒక 5-6 పెద్ద దొంగతనాలు, గోల్డ్ షాపులు కట్ట ఏది రికవరీ కానీ కనీసం వాళ్ళ కేసు పలానా ఓల్డ్నే పట్టుకుని సీసీ కెమెరాలు ఉన్నా పట్టుకోవాలనేటువంటి పరిస్థితి మన నియోజకవర్గంలో కనిపిస్తుందని మా అభిప్రాయం. ఆ విధంగా కూడా ప్రజలు ఆలోచిస్తారు కదండి. భద్రత అనేది ప్రస్తుతానికి గ్యారంటీ లేదు. కొన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశానికి జనసేనకి పడట్లేదు నాయకుల మధ్య అని చెప్పి వస్తున్నాయి. రాజానగరంలో మరి ఆ కూటమి కలుస్తుందా, ఎట్లా ఉంది? రాజానగరం నియోజకవర్గం నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు జనవరి 26ని ప్రకటించడం జరిగింది. జరిగిన నుంచి నేటి వరకు కూడా ఈ యొక్క 80 గ్రామాల్లో ఏ ఒక్క సీనియర్ నాయకుడు కూడా జక్కంపూడి రాజా గారు వైసీపీ వైపు వెళ్ళిన దాఖలు లేవు. ఇప్పటికీ కూడా ఈ రోజుకి కూడా జాయినింగ్ లేదో వాటర్లో వాళ్ళ యొక్క ఈ మధ్యన రీసెంట్గా మొన్న ఎన్నికల కోడ్ ముందు రోజు 2 రోజులు కొద్దిగా రీసెంట్గా ప్రతి గ్రామంలో కూడా వాళ్ళ పట్టాలు ఇవ్వడం జరిగింది. ఈ 4 సంవత్సరాల 11 నెలల 30 రోజులు కూడా లేదా 31వ రోజున మటుకి ప్రతి గ్రామంలో కూడా ఇలా పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇట్లా వాటికి భ్రాంతులు అయ్యో లేదా ఇచ్చారని ఒక అభిమానం ఉండో కొంతమంది వాటర్లు అయితే వెళ్ళారు తప్పితే ఏ ఒక్క నాయకుడు కనీసం గ్రామ స్థాయి, గ్రామ కమిటీ ప్రెసిడెంట్ స్థాయి పార్టీ నాయకులు కూడా ఎవరు తెలుగుదేశం చెల్లలేదండి. మొన్న అంత టైట్లోనూ మాకు పడ్డ 60,000కి తోడు జనసేన 30,000 తోడు 1,00,000 ఓట్లు గ్యారంటీగా ఉమ్మడి అభ్యర్థి ఈజీగా పట్టుకొచ్చేస్తాడు. అందులో మాత్రం తేలేదు. మా యొక్క పూర్తి నమ్మకం, విశ్వాసం చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయడం, అలాగే ఇక్కడ కూడా బత్తుల బలరామకృష్ణ గారికి ఫుల్ సపోర్టు తెలుగుదేశం పార్టీ శ్రేణుల నుంచి అయితే పరిపూర్ణమైన మద్దతు ఉంది. మా నియోజకవర్గంలో బీజేపీ కొంచెం తక్కువైనా వారు కూడా పూర్తిగా బలరామకృష్ణ గారికి సపోర్ట్ చేస్తారు. బలరామకృష్ణ గారి పని విధానం, మరి ముఖ్యంగా ఆయనతో పాటు వారి శ్రీమతి వెంకటలక్ష్మి గారు కూడా అద్భుతంగా ప్రతి గడప తొక్కి ప్రతి ఒక్కరిని ఆడపడుచుల్ని ఆదరిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు.
100%, 99 కాదండి, 100% కూడా ఆయనే విజయం సాధిస్తారని అనుకుంటున్నాను.